సో, ఇలాంటి టైంలో ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మన ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం బుల్స్ అనేవాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నారు. అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. రైట్. సో, 13థ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చింది. 13థ్ ఆఫ్ ఏప్రిల్ ఎప్పుడొచ్చింది? ఇన్‌స్టంట్‌లీ ఆఫ్టర్ మీ గోల్డెన్ క్రాస్. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మీకు ఒక ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ వస్తది. రైట్. హాఫ్ ఇయర్‌లో యూ వుడ్ హావ్ మేడ్ 100% ప్రాఫిట్. రైట్. సో, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సెటప్ అండ్ హలో ఫోల్క్స్. వెల్కమ్ టు అవర్ టెస్ట్. ఇవాళ మనం గోల్డెన్ క్రాస్ ఓవర్‌ని కరెక్ట్‌గా ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం. జనరల్లీ గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఏంటంటే ఒక స్మాలర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఒక లార్జర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్‌ని కింద నుంచి పైకి కట్ చేస్తే స్టాక్ అనేది అప్ ట్రెండ్‌లోకి వెళ్తుందని మన నమ్మకం. రైట్. కానీ స్టాక్ అప్ ట్రెండ్‌లోకి వెళ్ళిన వెంటనే ఆ స్టాక్‌ని పిక్ చేసుకొని ట్రేడ్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అండ్ కొద్దిగా రిస్కీ ప్రపోజిషన్. సో, మనం ఏం చేస్తామంటే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఒక అడిషనల్ ట్రే ట్రేడింగ్ ఇండికేటర్ వాడి ఒక కన్ఫర్మేషన్ తోటి ఒక మంచి డిప్ వచ్చాక గాని, ఒక మంచి కన్సాలిడేషన్ వచ్చాక గాని, ఒక మంచి సబ్సిక్వెంట్ కరెక్షన్ తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో, ఈ వీడియోలో మనం ఆ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ తర్వాత ఒక అడిషనల్ కాన్ఫిడెన్స్ తోటి ట్రేడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో మీకు ఇంట్రాడే స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌తో పాటు డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇండికేటర్స్, ఇండికేటర్స్ ఎలా వాడాలి, చాలా డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ కోర్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో డైలీ మార్కెట్ అప్డేట్స్ పెడతాను. డైలీ న్యూస్ పెడతాను. దాని తర్వాత నేను తీసుకుపోయి ట్రేడ్స్ పెడతాను. ఆ ట్రేడ్స్ వెనకాతల ఉన్న లాజిక్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఆ ప్యాటర్న్స్ ఏంటి చాలా డీటెయిల్డ్‌గా చెప్తాను. మీకు చాలా అసలు ఉపయోగపడుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అంటే ఏంటో చూద్దాం. సో, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది ఏం చెప్తుందంటే మనకి ట్రెండ్ రివర్సల్ అని చెప్తుంది. రైట్. ఎప్పుడైతే డౌన్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్ ఒక అప్ ట్రెండ్‌లోకి వెళ్తోంది అన్న స్టాక్ యొక్క ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చెప్తుంది. సో, ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఎలా ఉంటుందంటే, ఒక హైయర్ పీరియడ్ ఈఎంఏ ఉంటుంది కదా! ఒక 50 పీరియడ్ ఈఎంఏ అనుకోండి. ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దాన్ని ఒక లోవర్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ అంటే ఒక 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్. 20 పీరియడ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కట్ చేసింటే కింద నుంచి పైకి ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో రైట్. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో స్టాక్ అనేది మనకి అప్ ట్రెండ్‌లో ఉంది అని మనం అస్యూమ్ చేసుకుంటాం. అండ్ ఇది మనకి ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చిందో జనాలు స్టాక్ అనేది కొనేసేవారు ఇదివరకు. సో, మనం ఇప్పుడు ఇంటెలిజెంట్‌గా ఏం చేస్తామంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత స్టాక్ అనేది ఒక చిన్న పుల్ బ్యాక్ గాని, ఒక చిన్న కరెక్టివ్ మూవ్ గాని ఇచ్చిన తర్వాత మనం స్టాక్‌లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. సో, మనం ఏమంటామంటే ఫస్ట్ ఈఎంఏ 20, ఈఎంఏ 50ని కింద నుంచి పైకి ఇలా కట్ చేయాలి. రైట్. ఇది 20 పీరియడ్ ఈఎంఏ. ఇదేమో మీ 50 పీరియడ్ ఈఎంఏ. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్ఎస్ఐ వాల్యూ ఓకే. ఆర్ఎస్ఐ వాల్యూ ఎప్పుడైతే ఇలాగా కిందకొచ్చి ఒక 55కి, 62కి మధ్యలో వచ్చి ఇక్కడ బౌన్స్ తీసుకుందో, అప్పుడు మనం ఏమంటామంటే ఈ స్టాక్ అనేది ఇలాంటి టైంలో మనకి ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది అంటాం. ఇది మన పుల్ బ్యాక్. ఒకసారి ఈ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత స్టాక్ ఎప్పుడైతే మళ్ళీ అప్ ట్రెండ్‌కి మళ్ళీ స్టార్ట్ అవుతుందో, అలాంటి టైంలో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. రైట్. సో, ఫస్ట్ థింగ్ ఈ ఈఎంఏ 20, ఈఎంఏ 50 కింద నుంచి ఎళ్తే మనం ట్రెండ్ కన్ఫర్మేషన్, ఈ ఆర్ఎస్ఐ వాల్యూ తీసుకొని మనం రీట్రేస్‌మెంట్ కన్ఫర్మేషన్. సో, ఎప్పుడైతే ఈ 62కి, 55కి మధ్యలో ఆర్ఎస్ఐ సపోర్ట్ తీసుకుందంటే, మనం ఏమంటామంటే బుల్స్ అనేవాళ్ళు వాళ్ళు మళ్ళీ గెట్టింగ్ స్ట్రాంగర్ అగైన్. అంటే వాళ్ళు కొద్దిగా ఈ పాయింట్‌లో వీక్ అయ్యారు. రైట్. ఇక్కడ బుల్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు. అండ్ బేర్స్ స్ట్రాంగ్ అయ్యారు. అండ్ ఇలాంటి టైంలో మనం ఏమంటామంటే బుల్స్ అనేవాళ్ళు అంటే బయింగ్ ప్రెషర్ బేసికల్లీ బుల్స్ అంటే బయింగ్ ప్రెషర్, బేర్స్ అంటే సెల్లింగ్ ప్రెషర్. ఈ బుల్స్ అనేవాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నారు. అండ్ బయింగ్ ప్రెషర్ ఎక్కువవుతుంది అంటాం. రైట్. సో, ఇలాంటి టైంలో ఎప్పుడైతే గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మన ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం బుల్స్ అనేవాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నారు. అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. రైట్. సో, దీనికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక చార్టింగ్ స్కానర్ చేసుకొని, చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసి దీంతో పాటు కొన్ని అడిషనల్
కన్ఫర్మేషన్స్ గూడా యాడ్ చేసుకుందాం చార్టింగ్ స్కానర్‌లో. ఆ చార్టింగ్ స్కానర్‌లో అడిషనల్ ఫిల్టర్స్ ఏంటో మీకు మెల్లిమెల్లిగా చెప్తాను వైల్ బిల్డింగ్ ద స్కానర్. రైట్. ఒక్కసారి బిల్డ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసుకొని, మనం ఎక్కడ ఎంట్రీ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో చూసుకుందాం. సో, మనకిప్పుడు సెటప్ అర్థమైపోయింది కదా! సెటప్ అర్థమైన తర్వాత ఇప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ ఎలా చేయాలో చూద్దాం. రైట్. సో, ఫస్ట్ ఈస్ యువర్ ఎంట్రీ. రైట్. ఈ ఎంట్రీ మనం ఎక్కడ తీసుకుంటామంటే అబోవ్ ఆర్ఎస్ఐ 55-60 సపోర్ట్ కన్ఫర్మేషన్. రైట్. మనం ఇందాక చూసుకున్నాం కదా! ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వాల్యూ 55కి, 62కి ఇది 62 వేసుకుందాం. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ వాల్యూ 55కి, 62కి మధ్యలో వచ్చి ఇలాగా సపోర్ట్ తీసుకొని ఇలా పైకెళ్ళిందో, ఆ కరెస్పాండింగ్ క్యాండిల్ పైన ఇది మీ స్టాక్ ప్రైస్ అనుకోండి. ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఐ పైకెళ్ళిందో, మీకు ఈ స్టాక్ ప్రైస్ కూడా ఇలాగ పైకెళ్తుంది. ఈ పైకెళ్ళినప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఇస్తుంది. రైట్. ఈ గ్రీన్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. రైట్. అండ్ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ మన టార్గెట్ అనేది 1:1 దగ్గర 50% బుక్ చేసుకొని, మిగతా 50% ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలో నేను కాస్త డీటెయిల్‌గా చెప్తాను ఈ వీడియోలో. మన జిగ్‌జాగ్ అనే ఇండికేటర్ వాడి దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇప్పుడు మనం చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకుందాం. చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం. రైట్. స్కాన్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఏమంటామంటే డైలీ ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 60. దాని తర్వాత ఆహ్, 1 డే ఎగో ఆర్ఎస్ఐ లెస్ థాన్ 2 డే ఆర్ఎస్ఐ అండ్ 1 డే ఎగో ఆర్ఎస్ఐ లెస్ థాన్ 2 డేస్ ఎగో ఆర్ఎస్ఐ. 1 డే ఎగో ఆర్ఎస్ఐ బిట్వీన్ 55 అండ్ 62. ఓకే. ఇది మన ఆర్ఎస్ఐ. దాని తర్వాత మనం ఏమన్నాం? గోల్డెన్ క్రాస్ ఓవర్ రావాలి. గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తే ఏమవుతుంది? గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు ఈఎంఏ 20 అనేది ఈఎంఏ 50 పైన ఉంటది. రైట్. సో, ఈఎంఏ 20 గ్రేటర్ థాన్ ఈఎంఐ 50. రైట్. సో, ఇది మన బేసిక్ స్కానర్ తయారైపోయింది. ఈ స్కాన్‌లో మనకి అప్రాక్సిమేట్‌లీ 139 స్టాక్స్ వచ్చాయి. విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్కాన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్. సో, మనం స్కానర్‌లోనే ఈ స్కానర్ కొద్దిగా టైట్ చేసి అడిషనల్ కన్ఫర్మేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. సో, ఏమంటామంటే ఇవాల్టి చేంజ్ గ్రేటర్ థాన్ 2%. అంటే 2% కన్నా ఎక్కువ మనకి చేంజ్ అనేది వచ్చింది. అంటే 2% అంటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి మనకి ఆర్ఎస్ఐ 55కి, 62కి మధ్యలో సపోర్ట్ ఇచ్చింది అని అర్థం. రైట్. ఇప్పుడు మనకు 55 స్టాక్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మార్కెట్ క్యాప్ అనేది ఒక 1000,00,00,000 పైన ఉన్న కంపెనీ. అంటే చిన్న చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ లిక్విడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దాం 5,000,00,00,000 కంపెనీ కన్నా పెద్ద కంపెనీ మనం ఫిల్టర్ చేసుకుందాం. దాని తర్వాత వాల్యూమ్స్ కూడా పెట్టుకోవాలి. వాల్యూమ్ గ్రేటర్ థాన్ ఒక 1,00,000. ఎందుకంటే మనకి 1,00,000 వాల్యూమ్ కన్నా 1,00,000 షేర్స్ కన్నా తక్కువ అయిందనుకోండి, మన లిక్విడిటీ దొరకదు. అమ్ముదాం అనుకున్నా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కొనుక్కునేవాళ్ళు ఎవరు ఉంటారు. చాలా కష్టమవుతది. రైట్. సో, రన్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్‌లీ 14 స్టాక్స్ వచ్చాయి. రైట్. ఇప్పుడు మనం కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. దీని స్కాన్ సేవ్ చేస్తాను. ఈఎంఏ ప్లస్ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ స్ట్రాటజీ. ఈ స్కానర్ లింక్ కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కావాలంటే చూసుకొని వాడుకోవచ్చు. సో, కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. బ్యాక్ టెస్ట్ చేసి కొద్దిగా వెనక్కెళ్దాం. వాట్ విల్ డూ ఇస్ మనం బ్యాక్ టెస్ట్‌లో విల్ పిక్ ఎనీ రాండమ్ డేట్. సో, మనం వెరీ రాండమ్ డేట్ పిక్ చేసుకుందాం. ఈరోజు పిక్ చేసుకుందాం. జీఈ షిప్ పిక్ చేసుకుందాం. ఈ జీఈ షిప్ ఎప్పుడెప్పుడు వచ్చిందో చూద్దాం. సో, జీఈ షిప్‌లో మీకు ఇక్కడ ఒక రోజు వచ్చింది. రైట్. విచ్ ఈస్ ఆన్ 10థ్ ఆఫ్ మార్చ్ 2026. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. 10థ్ ఆఫ్ మే 10థ్ ఆఫ్ మార్చ్ వచ్చింది కాబట్టి, మనం పక్క రోజు దీని హై పైన ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడి ఈ జిగ్‌జాగ్ ఇండికేటర్‌ని 5 అండ్ 5 పెట్టుకొని రైట్. దీని ప్రీవియస్ స్వింగ్‌లో ఈ రోజుకి ముందొచ్చిన స్వింగ్‌లో ఇది కదా! ఇక్కడ పెట్టుకొని దీని కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. రైట్. దాని తర్వాత
1:1 ఫస్ట్ 1:1 మనం పక్క రోజు బుక్ చేసేసుకున్నాం. రైట్. 50% ఇక్కడ బుక్ చేసుకున్నాం. మిగతా 50% మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇక్కడ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రైల్ చేసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రైల్ చేసుకుంటాం. అండ్ మనం ఒక 1:1 ఇక్కడ బుక్ చేసుకున్నాం. మిగతాది కూడా మీకొక 1:, అప్రాక్సిమేట్‌లీ 1:0.79 దగ్గర సెకండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోతారు. రైట్. దాని తర్వాత ఇంకోటి చూసుకుందాం. ఎస్‌జీ మార్ట్ చూసుకుందాం. ఈ ఎస్‌జీ మార్ట్ అనేది ఎప్పుడొచ్చింది? ఎస్‌జీ మార్ట్ అనేది 12థ్ ఆఫ్ మార్చ్ వచ్చింది. సో, 12థ్ ఆఫ్ మార్చ్ మనకి వచ్చింది కాబట్టి, మనం 12థ్ ఆఫ్ మార్చ్ దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. దీనిపైన లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. మర్నాడొచ్చింది. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది కాబట్టి దీని కింద స్టాప్ లాస్. ఓకే. దీని కింద ఇప్పుడు క్లోజ్ అవ్వలేదు కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వం. సో, 1:1 మనం ఇక్కడ బుక్ చేసుకుంటాం. రైట్. దాని తర్వాత స్టాప్ లాస్ ఏమో ఇక్కడ. దాని తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ. దాని తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ. దీని కింద మళ్ళీ క్లోజ్ అవ్వలేదు. దాని తర్వాత మనకు స్టాప్ లాస్ ఇక్కడ ట్రైల్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ స్టాప్ లాస్ దగ్గర మనకి కింద క్లోజ్ అయింది కాబట్టి, మనం దీంట్లో ఒక 1:1 50% బుక్ చేసుకున్నాం. అండ్ మిగతాది మనం అప్రాక్సిమేట్‌లీ 1:3 అనేది బుక్ చేసుకున్నాం. రైట్. సో, అప్రాక్సిమేట్‌లీ మనకు 1:2 రేషియోలో మనకి ప్రాఫిట్ అనేది వచ్చేసింది. రైట్. ఇంకోటి తీసుకుందాం. గోకుల్ అగ్రో తీసుకుందాం. గోకుల్ అగ్రో దగ్గర ఎక్కడొచ్చిందంటే అగైన్ 24థ్ ఆఫ్ మార్చ్ గోకుల్ అగ్రో 24థ్ ఆఫ్ మార్చ్ మనకి ఎంట్రీ వచ్చింది. 24థ్ ఆఫ్ మార్చ్. సో, దాని పక్క రోజు మనకి ఎంట్రీ హై పైన ఎంట్రీ తీసుకుంటాం. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది కాబట్టి ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ ఫస్ట్ మనం 1:1 బుక్ చేసుకుంటాం. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళాక మనకి అప్రాక్సిమేట్‌లీ అగైన్ ఒకటేమో 1:1 వచ్చింది. ఇంకోటేమో 1:2.5 వచ్చింది. రైట్. ఇంకో రోజు ఎప్పుడైనా చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ జింక్. ఓకే. హిందుస్థాన్ జింక్ అనేది మనకి ఎప్పుడొచ్చిందంటే 27థ్ ఏప్రిల్ వచ్చింది. 27థ్ ఏప్రిల్ విచ్ ఇస్ ఈరోజు. రైట్. ఈరోజు పైన మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ 1:2 ప్రీవియస్ స్వింగ్‌లో స్టాప్ లాస్. మనం ఇక్కడ 1:1 తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది ఈవెన్చువల్లీ మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. సో, జనరల్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ట్రెండ్ ఎప్పుడైతే ఈ స్టాక్స్ అన్ని దొరుకుతాయో మనకు సాధారణంగా అవి స్టాప్ లాస్ హిట్ అయిపోతాయన్నమాట. సో, ట్రెండ్‌లో ఉన్నంత సేపు అబ్సల్యూట్‌లీ పాపం చేస్తే ఎప్పుడైతే ట్రెండ్ మూవ్ అయిపోతుందో అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. రైట్. రైట్. సో, ఈ ట్రెండ్ అనేది మీరు చూసినట్టయితే ఇక్కడేమో అప్ ట్రెండ్‌లో ఉంది. మళ్ళీ ఇక్కడ మీకు డౌన్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. రైట్. సో, ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది రివర్స్ అవ్వడం మొదలైంది. ఎప్పుడైతే ట్రెండ్ రివర్సల్ అవుతుందో ఎండ్ ఆఫ్ ద ట్రెండ్ దగ్గర మీకు స్టాప్ లాసెస్ జనరల్‌గా హిట్ అవుతూ ఉంటాయన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయినప్పుడు, ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 25థ్ ఆఫ్ సెప్టెంబర్ 2025లో చూసినట్టయితే 25థ్ ఆఫ్ సెప్టెంబర్ ఈరోజు మనకి దీనిపైన లాంగ్ ఇచ్చింది. మనం జిగ్‌జాగ్ యేసుకుంటాం. రైట్. అదే గాని జిగ్‌జాగ్ ప్రీవియస్ స్వింగ్‌లో అనేది చాలా ఎక్కువ ఉందనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలాగా ఇంత పెద్దగా ఉందనుకోండి. విచ్ ఇస్ అప్రాక్సిమేట్‌లీ అరౌండ్ 12% రైట్. 12% స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్‌లో కొద్దిగా కష్టమే. రైట్. 12% స్టాప్ లాస్ పొజిషనల్ అయితే ఓకే. కానీ స్వింగ్ ట్రేడింగ్‌లో 12% స్టాప్ లాస్ కొద్దిగా కష్టం. సో, మనం ఏం చేస్తామంటే ఆ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్‌లో ఏదైతే ఉందో కాస్త జాగ్రత్తగా జూమ్ ఇన్ చేసి చూద్దాం. రైట్. కాస్త జూమ్ ఇన్ చేసి చూస్తే ఏం కనిపిస్తుందంటే మనకి ఇక్కడ మనకొక ప్రీవియస్ స్వింగ్‌లో స్టాప్ లాస్ కనిపించింది. అదే గాని ఈ జిగ్‌జాగ్ అనేది అబౌట్ 5-6% వస్తే జిగ్‌జాగ్ పెట్టేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. 5% కన్నా తక్కువ వచ్చింటే అదే గాని జిగ్‌జాగ్‌లో స్టాప్ లాస్ 5% కన్నా తక్కువ వస్తే జిగ్‌జాగ్ పెట్టేసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. కంఫర్టబుల్‌గా చేసుకోవచ్చు మీరు స్వింగ్. కానీ అబౌట్ 10-15% వచ్చిందనుకోండి. అంత దూరం ఎలా పెట్టుకుంటారు స్టాప్ లాస్? అండ్ 15% స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే మీకు 30% రిటర్న్ రావాలి. విచ్ విల్ టేక్ అ వెరీ లాంగ్ టైమ్. రైట్. సో, దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి మనం ప్రీవియస్ రెడ్ క్యాండిల్ కింద పెట్టుకుంటాం స్టాప్ లాస్ అనేది. విచ్ ఇస్ సమ్‌వేర్ హియర్. రైట్. వచ్చిన తర్వాత ఫస్ట్ మనం 1:1 మనకి ఒక రోజు వచ్చేసింది. దాని తర్వాత ట్రైల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి
1:, ఈ జిగ్‌జాగ్ ఈ పాయింట్ కింద మనకి ఎగ్జిట్ అవుతాం. సో, మీకు అప్రాక్సిమేట్‌లీ 1:1 1:5 సో, 1:1 50% బుక్ చేస్తున్నాం. 1:5 ఇంకో 50% బుక్ చేస్తున్నారు. సో, అప్రాక్సిమేట్‌లీ సో, యావరేజ్ 1:3 వరకు వచ్చింది మీకు ఆర్ఆర్ రేషియో రైట్. సో, ఎప్పుడైతే మీకొక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో, ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మీకొక సిగ్నల్ వచ్చిందో, ఆ పర్టిక్యులర్ ట్రేడ్ మీకు మంచి రిస్క్ రివార్డ్ ఇస్తుంది. రైట్. సో, ఇంకాస్త వెనక్కెళ్ళి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ జైస్వాల్ ఎక్కువ చూసినట్టున్నట్టయితే మీకు అప్రాక్సిమేట్‌లీ ఏ రోజొచ్చింది? మీకు 24థ్ ఆఫ్ డిసెంబర్ వచ్చింది. రైట్. 24థ్ ఆఫ్ డిసెంబర్ మీకు సిగ్నల్ వచ్చింది. విచ్ ఇస్ దిస్. రైట్. మీకు 24థ్ ఆఫ్ ఇండియన్ సిగ్నల్ వచ్చింది. అది మీ ఇక్కడేమో 1:1 పెట్టుకుంటారు. దాని తర్వాత 1:1 ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద మీకు ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి మీరు ఈరోజు ఎగ్జిట్ అవుతారు. సో, మీకొక అప్రాక్సిమేట్‌లీ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడొచ్చింది అదే కంపెనీ 13థ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చింది. 13థ్ ఆఫ్ ఏప్రిల్ ఎప్పుడొచ్చింది? ఇన్‌స్టంట్‌లీ ఆఫ్టర్ మీ గోల్డెన్ క్రాస్. ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత మీకు ఒక ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ వస్తుంది. రైట్. 13థ్ ఆఫ్ ఏప్రిల్ 2026. 13థ్ ఆఫ్ ఏప్రిల్ 2026 రైట్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. 13థ్ ఆఫ్ ఏప్రిల్ 2026 దీనిపైన ఎంట్రీ తీసుకుంటారు. రైట్. ప్రీవియస్ వింగ్‌లో ఇది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్. మీరు ఫస్ట్ 1:1 ఇక్కడ బుక్ చేసుకుంటారు. ఒక్క రోజులో మీకు 1:1 వచ్చేసింది. దాని తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తారు. సో, ఎండ్ ఆఫ్ ద డే మీకు మళ్ళీ ఒక 1:1 మీకు నెట్ 1:1 రిటర్న్ వచ్చింది. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే కిర్లోస్కర్ ఇంజిన్స్. కిర్లోస్కర్ ఇంజిన్స్ ఎప్పుడొచ్చింది? 16థ్ ఆఫ్ డిసెంబర్ 2025 వచ్చింది. 16థ్ ఆఫ్ డిసెంబర్ 2025 కిర్లోస్కర్ చూద్దాం. సో, మీకిక్కడ మీరు ఈ పైన లాంగ్ తీసుకుంటారు. ఈ లాంగ్ తీసుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ పాయింట్ సో, మీరు ఇక్కడేమో లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. డిసెంబర్ 16 దీని పైన లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఓకే. ప్రీవియస్ వింగ్‌లో అనేది ఇది. రైట్. దీని కింద ఎప్పుడు మీకు క్లోజ్ అవ్వలేదు. కాబట్టి మీకు ఫస్ట్ ఎగ్జిట్ రాలేదు. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. రైట్. ఇది తర్వాత మళ్ళీ సైడ్ వేస్‌కెళ్ళిపోయింది. సైడ్ వేస్‌కెళ్ళిన తర్వాత కొన్ని రోజులు సైడ్ వేస్ ఉన్న తర్వాత దెన్ మీకు ఫస్ట్ మీకు 1:1 ఇచ్చేసింది ఇక్కడ. రైట్. అప్రాక్సిమేట్‌లీ ఒక 2 నెలలు మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటది ఈ స్టాకు. తర్వాత 1:1 ఇచ్చేసింది. దాని తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంటే మీకు ప్రస్తుతానికి ఒక్కసారి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసిన తర్వాత మీరు ప్రస్తుతానికి ఈ ట్రేడ్‌లో అప్రాక్సిమేట్‌లీ 1:6.2 అంటే మీరు ఒక హాఫ్ ఇయర్‌లో యూ వుడ్ హావ్ మేడ్ 100% ప్రాఫిట్. రైట్. సో, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సెటప్ ఐయామ్ టాకింగ్ అబౌట్. సో, మీకు అర్థమైందనుకుంటా హౌ టు ట్రేడ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. సో, ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఆర్ఎస్ఐ అనేది 55కి 62కి మధ్యలో సపోర్ట్ ఇచ్చి పైకి వెళ్తుందో అప్పుడు మన సిగ్నల్ జనరేట్ అవుతుంది. దానిపైనేమో ఆహ్, ఎంట్రీ తీసుకుంటాం. గ్రీన్ క్యాండిల్ పైన ప్రీవియస్ స్వింగ్‌లో ఏమో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ విల్ డూ 1:1 50% బుక్ అండ్ మిగతా 50% ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. సో, దట్ ఈస్ ద వీడియో ఫోక్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు అవసరమైన అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇట్ విల్ బి ఎ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ వాళ్ళకి కూడా. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫోక్స్. సీ యూ. బై.